హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో ఇవాళ వీడియో అయితే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది, నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను కాబట్టి. సో నేను ఇవాళ అయితే ఇదైతే మావా పూరి ఇంకా కోవా పూరి అని కూడా పిలుస్తారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు. సో మనం ఎంత కష్టపడి చేసినా, మనం ఎవరి కోసం చేసామో వాళ్ళైతే ఇష్టంగా తింటుంటే ఆ ఫీలే వేరు కదా. సో నేను ట్రై చేసినందుకు ఇది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుందని అయితే అన్నారు. సో దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. నేను నార్మల్గా మెజర్మెంట్స్ నేను ఎలా చేశానో అది చెప్తాను. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది. సో ఒక కప్పు షుగర్కి ఒక కప్ అయితే నేను వాటర్ పోసిన అనమాట. సో వాటర్ పోసి ఇది జస్ట్ మనకి మరగాలండి, అంటే షుగర్ అనేది సిరప్లా అవ్వాలన్నమాట. సో మనమైతే ఈ షుగర్ సిరప్ని గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుంటాం కదండి, పంచదార పాకం, సేమ్ అలాగే చేసుకోవాలి. మరీ మనకి తీగ పాకం రానవసరం లేదనమాట. ముట్టుకుంటే మనకి చేతికి జిగురుగా అనిపిస్తే చాలు. సో అలాంటి స్టేజ్లో మనం పొయ్యి ఆఫ్ చేసుకొని దీన్ని వేరే సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న అదే ప్యాన్లోకి నేనైతే 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయండి ఒక ఫ్యామిలీకి. మన ఇంట్లో మనం చేసేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయి. ఒకవేళ మీరు 2 గిన్నెలు పిండి తీసుకుంటే అప్పుడు లీటర్ పాలు అయితే వేసేసేయండి. ఒక చిన్న గిన్నె అయితే 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయి అన్నమాట. సో దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కోవా అయ్యే వరకు. సో ఇలా మనకి తొరుకు కడుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకొని పాలల్లో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇవాళ అయితే పిల్లల కోసం నేను చేసే స్వీట్ అయితే వాళ్ళకి కంపల్సరీ నచ్చుతుందండి. ఎందుకంటే స్వీట్స్ ఇది రెగ్యులర్గా మనం తినేది కాదు కదా, మనకి మా తెలంగాణలో అయితే ఎక్కువ దొరకదనమాట. సో ఒక కప్పు పిండికి ఒక 3 స్పూన్స్ షుగరు అలాగే 3 ఇలాచీలు కలిపి పౌడర్ చేసి ఇందులో కలిపాను. సో అందులో ఒక 1/2 గ్లాస్ ఆయిల్ వేసాను. తర్వాత ఒక బౌల్ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. 1.5 బౌల్ వేసేసుకోండి వాటర్. కొంచెం మనం కలుపుకుంటూ చూసుకుంటూ చేయండి, మనకి తెలవాలి. దోశల పిండి కన్నా కొంచెం పలుచగా ఉండాలన్నమాట ఈ పిండి, మనం కలుపుకునే పిండి. సో తర్వాత మన కోవా అయితే దగ్గర పడిపోయింది, మ్యాక్సిమం అయిపోయిందని అనుకుంటున్నాను. దగ్గరకు వచ్చేసింది చూడండి. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇది అయిపోతుంది అనమాట. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఎంత పోయాలి అంటే డీప్ ఫ్రైయే కానీ మరీ ఎక్కువ మనం పకోడీ వేసుకునే అంత ఆయిల్ అయితే వేయద్దు, అంటే నార్మల్ పూరి వేసే అంత ఆయిల్ అయితే వేయకూడదు. జస్ట్ మనం వేసిన ఆ పూరి అలా స్ప్రెడ్ అయ్యేంత మాత్రమే వేసుకోవాలి. సో పక్కన అయితే కోవా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పూరీలు అయితే వేసేసుకుందాం. చూసారా, ఇంత మాత్రమే ఆయిల్ అయితే ఉండాలన్నమాట. సో ఒక గరిటె తీసుకొని అలా వేస్తూ ఉంటే మనకి చిన్న చిన్న దోశల్లాగా ఆటోమేటిక్గా అలా స్ప్రెడ్ అయిపోతాయి. వీటిని మరీ గట్టిగా వేపుకోకూడదు, జస్ట్ మనకి కలర్ వచ్చి వేగింది అని తెలిసే వరకు ఉంటే చాలు. ఎంబడే తీసేసుకోవాలి. ఈ కలర్ రాగానే, గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేసుకొని వేడి మీద ఉన్నప్పుడే పాకంలో అయితే వేసేసేయండి. చల్లగా అయ్యాక వేయకూడదు, వేడి మీదే వేసేసుకోవాలన్నమాట. సో తర్వాత నేను వేరే బ్యాచ్ చేశాను. ఇలా ప్రతి పూరీని మనం షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయండి. షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటాయి. ఇవి పీల్చుకోగానే వీటిని మనం తీసేసి వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. చూసారా, కలర్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఉంచి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మౌల్డ్ అయితే చేస్తాను. మన కోవా పూరి తయారు చేస్తున్నా. దీన్ని ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నానండి. మళ్ళీ ఇన్ని రోజులకి నేను నా చేతులతో చేసుకొని తిన్నానమాట. చాలా టేస్టీగా అనిపించింది. సో మనం చేసుకున్న ప్రతి పూరీని తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ కోవా పెట్టుకొని ఇలా మనం
హోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ పంచదార సిరప్లో మనం ఉంచాము, మెత్తగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది హోల్డ్ అయిపోతూ ఉంటాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే అలా ఉండిపోతాయి, ఎంతసేపు అయినా అలాగే ఉంటాయండి, విడిపోవడం అంటూ ఉండదు. ఇలా ప్రతిదాన్ని మనం ఇలా హోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీరు కోవా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. నేను చేసిన 1/2 లీటర్ పాలు కోవాకి కరెక్ట్గా ఈ కప్పు పిండికి కరెక్ట్గా సరిపోయినాయండి. అసలు ఎక్కువ తక్కువ అనేది ఎక్కడా కాలేదనమాట. మర్చిపోయాను, నేను ఎందులో చూసి రెసిపీ చేశాను అనుకుంటున్నారా? నేను కూడా మీలాగే యూట్యూబ్లో చూసి చేశాను. అదొక కుకింగ్ ఛానల్ అనమాట. అందులో చూశాను. అంటే మనకి స్వీట్ షాప్స్ వాళ్ళు యూట్యూబ్లో పెడుతూ ఉంటారు కదా వీడియోస్, ఆ వీడియోలో చూసి ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా వచ్చింది. అసలు చూడండి, ఒక కప్పు మైదా పిండికి ఎన్ని అయితే అయినాయో. మైదా కాకుండా మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. దగ్గరగా 10 అయితే అయినాయి అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీయే. కాకపోతే ఒక పొయ్యి దగ్గర మనం ఒక గంట సేపు అయినా నిలబడే ఉండాలి, అదైతే పక్కా. ఎందుకంటే కోవా కలుపుతూనే ఉండాలి, ఈలోపు పిండి కలుపుకుంటూ కొంచెం ఒక గంట సేపు స్పెండ్ చేస్తే మంచి టేస్టీ పూరి అయితే తినచ్చు. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.